సార్ ఎక్సైజ్, ఫైర్, సివిల్ వీటికి డిఫరెంట్ ఏంటి సార్? వాళ్ళు విధుల పరంగా ఒకసారి చెప్పండి సార్. వారు చేసేటువంటి విధులే వేరియేషన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫైర్ అంటే మీరందరూ బయట చూస్తూనే ఉంటారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటారు సార్ వాళ్ళు. మరి ఎనీ నేచురల్ కలామిటీస్ కానీ ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ వాటిలలో పార్టిసిపేషన్ ఉంటుంది సార్ వాళ్ళది. దాని తర్వాత ఇప్పుడు ఏఆర్ అని అనుకుంటున్నారు. మనం ఆర్మీ రిజర్వ్ ఫోర్సెస్ ఏం చేస్తారు అని అంటే మీరు అందరు చూస్తుంటారు సార్. అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా అయితే గన్మెన్ వ్యవస్థ కనబడుతూ ఉంటుంది సార్. దాంతోపాటు మా పోలీసు వ్యవస్థలన్నింటినీ నడిపే వాళ్ళు వాళ్ళే ఉంటారు సార్. ఆర్మీ రిజర్వ్ ఉంటుంది. దాంతో బెటాలియన్ ఫోర్సెస్ అని ప్రతి డిస్టిక్లో అక్కడక్కడ ఉంటుంది సార్. ప్రతి బెటాలియన్లో ఫోర్సు మనకు అంటే రెడీ టు ఫైట్ అన్నట్టు. వాళ్ళు ఎన్ని ఎమర్జెన్సీ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం ఫోర్స్ని డ్రా చేస్తాము, అక్కడికి డిప్లాయ్ చేయడానికి కోసం ఈజీ ఉంటుంది సార్. అంటే వాళ్ళ టైంను బట్టి యూజ్ చేసుకోవడం కోసం ఉన్నటువంటి వేరియేషన్ సార్ ఇవి. మరి సివిల్ ఫోర్స్ వచ్చేసి మాత్రం మనకు పోలీస్ స్టేషన్లో కనబడేటువంటి ఫోర్స్ అంతా సివిలే సార్. వాళ్ళంతా జనరల్ యాక్టివిటీస్ అంటే జనాల మధ్యలో ఉండి దైనందిన జీవితంలో జనాలకు ఉన్నటువంటి అవసరాలను తీర్చడం కోసం ఉన్నటువంటి వ్యవస్థ సివిల్ సార్.